सुमुहूर्ते सावधान सुनक्षत्रे सावधान सुलक्ष्मी सावधान श्रीलक्ष्मीनारायणस्य ध्यान सावधान ॐ भ्रमन्ते राजा वरुणो भ्रमन्ते बृहस्पतिः भ्रमन्त इन्द्रश्चात्मस्थायनाभ्रमं जये तस्मै देवाभिप्रमन्यो भगो राजा दशावयम् यहैवैदमाव्यदिष्टाः मर्मविमानिशाचलिः इन्द्रहितेहस्रवस्तिष्ठविहाराष्टमधावया रामाय रामभद्राय रामभद्राय भैरवे रघुनाथाय आपाय विनाय नमः वसुदेवसुमते కినో అనేటువంటి కంపెనీ మోడల్స్ తోటి గుంటూరు పట్టణంలో లాంచ్ అవడం జరిగింది. ఇవాళ పొల్యూషన్స్ కి సరైన సమాధానం
సో ఇవి మెయింటెనెన్స్లో కానీ కాస్ట్లో కానీ పొల్యూషన్ పరంగా చాలా ఇది మనకి మేలవుతుంది కాబట్టి మనం తొందరలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్కి కనుక కన్వర్ట్ అయితే భవిష్యత్తులో మంచి పొల్యూషన్ లేనటువంటి పరిస్థితుల్ని మనం నెక్స్ట్ జనరేషన్కి అందించగలుగుతాం. సో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం మాత్రమే ఈరోజు మనం గ్రీన్ ట్యాక్స్ని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే వాహనాల ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల మనకి అనేక రుగ్మతలు, ఈ లంగ్స్ కావచ్చు, తర్వాత ఇతరత్ర శ్వాసకోశ వ్యాధులు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఫేస్ చేస్తున్నాము. కాబట్టి వాటన్నింటికీ పరిష్కారం ఈరోజు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ రూపంలో మన ముందుకు వచ్చినాయి. వీటికి నెట్ క్యాప్ వాళ్ళు కూడా సబ్సిడీ ద్వారా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ వెహికల్స్ని చూసి వీలైనంత తొందరగా ఎలక్ట్రికల్ వాహనాలకు కనుక మీరు షిఫ్ట్ అయినట్లయితే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన వంతుగా మనం ఈ యొక్క బాధ్యతని మీద వేసుకొని ముందుకు వెళ్ళాలనేది నా యొక్క ఆకాంక్ష. అంటే నా పేరు సుశీల్ కుమార్ అని, నేను ఒకినవా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి జరిగింది. సో ఆ ఒకినవా కంపెనీ గురించి చెప్పాలంటే మేము 2015 నుంచినే మేము ఈ ఇండియాలో మేము ఈ కంపెనీ స్థాపించబడడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు దాకా లైక్ లో స్పీడ్ వెహికల్స్ కానీ హై స్పీడ్స్ రెండు రకాల వెహికల్స్ మేము ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క డీలర్షిప్కి మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సార్ చెప్పినట్లు మనకి కాలుష్యము మళ్ళీ పర్యావరణ పద్ధతిలో చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్. మన యొక్క ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత లాగా మనం రెస్పాన్స్ తీసుకొని మనము ఈ వెహికల్స్కి తీసుకొని మనకి గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసినట్లయితుంది, యాజ్ వెల్ యాజ్ మనకి సొసైటీ కూడా మన ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ చేసినట్లు మనకి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో అదే కాక ఈ వెహికల్స్ లో స్పీడ్ వెహికల్స్ అనేది స్లో స్పీడ్ మీన్స్ 25 to 30 కిలోమీటర్స్ మాత్రమే పోతుంది. ఇంకా హై స్పీడ్ అంటే అబౌవ్ 70-80 కిలోమీటర్స్ వరకు పోతుంది. లో స్పీడ్ వెహికల్ వాహనాలకైతే మనకి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హై స్పీడ్ వెహికల్స్ అనేది ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ వెహికల్స్ చేసుకోవాలి. సో ఈ వెహికల్స్ మన పెట్రోల్ వెహికల్స్ కన్నా కూడా మనకి తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. యాజ్ వెల్ యాజ్ పర్ కిలోమీటర్ మనకి 18 పైసలు లేకపోతే 20 పైసలు మ్యాక్సిమం పడుతుంది. సో ఇది మీకు చాలా నాట్ ఓన్లీ సేవింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ సేవింగ్ టు ద ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనము నాట్ ఓన్లీ సపోర్టింగ్ టు ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ కూడా మనం పరిగణన తీసుకొని ముందుకు సాగాలని సపోర్ట్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి మెయిన్ ఈవీ ఒకినవా ఎలక్ట్రికల్ స్కూటర్స్ని తీసుకోవడం జరిగింది. మెయిన్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది. సో నో డౌట్ ఇట్ ఇది వెళ్తుంది. ఈ పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయేసరికి పబ్లిక్ అంతా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ షోరూమ్ కొత్తగా ఓపెన్ చేశారని వచ్చాము. అయితే ఈ బళ్ళు చూస్తే చాలా సింపుల్గా బాగా ఎకానమీగా కనపడుతున్నాయి. ఈ బండి సీనియర్ సిటిజన్స్ కానీ లేడీస్కి కానీ టౌన్లో వరకు చాలా ఈజీ డ్రైవింగ్, చాలా ఎకానమీ, ఈజీ డ్రైవింగ్. సీనియర్ సిటిజన్ అసలు ఏం డ్రైవింగ్ గురించి ఇబ్బంది ఏమి ఉండదు, సింపుల్గా ఉంది. ఎక్కడ కాళ్ళు కూడా ఏమి తగలలా, చాలా ప్లేస్ ఉంది బాగా.
ఆడవాళ్ళకి కూడా షాపింగ్ చేసుకోవాలన్నా కిరాణా కానీ బయటకు వెళ్ళి ఏదైనా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ పెట్రోల్ కొనే బదులు వీటి గురించి ఆలోచించి తీసుకోవడం చాలా బెటర్, మా ఒపీనియన్ అది. ఓకే. ఇలా ఉన్న పరిస్థితిలో పెట్రోల్ కోసం చూసుకుంటే ఈ 100% బెటర్, చాలా బెటర్. ఈ బళ్ళు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, అందరికీ అనుకూలంగా ఉంటుంది. మరీ లేడీస్కి అయితే ఈ షాపింగ్లు దీనికి చాలా బాగుంటుంది. బండి మంచి బండి, అందరికీ అనుకూలంగా. ఇవాళ పెట్రోల్ ధరలు ఏం కొంటామండి, అదే దాదాపు 4-5 మోడల్స్ వచ్చినాయండి. కంపెనీ 5 మోడల్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ పవర్ ఉండేవి కావాలన్నా, బ్యాటరీ ఎక్కువ మైలేజ్ కావాలన్నా ఉన్నాయి. ఇంకొంచెం ఏదన్నా సిటీ బయటకు వెళ్ళే వాళ్ళకి అవి బాగా ఉపయోగపడతాయి. సిటీలో వాళ్ళ వరకు ఇది చాలా బాగా ఉంది, కన్వీనియంట్. ఈ రైతులకు కూడా బాగా ఉపయోగపడేదానికి ఉన్నాయి. మందు కట్టలు వేసుకెళ్ళడానికి, కూరగాయలు తీసుకెళ్ళటానికి కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ బండి చూడు, చాలా బాగుంది బండి. కూరగాయలు 2 క్వింటాలు మోసుద్దట, 2 క్వింటాలు 50 కిలోలు మోసుద్దట ఆ బండి. కిరాణా చాలా కానీ రైతులకు కానీ బాగా ఉపయోగపడింది. వెహికల్. సో దీని స్పీడ్ వచ్చేసి 60 km/h. వైట్ కలర్. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి, సో మోటార్ కెపాసిటీ 250 watts. సో ఆల్మోస్ట్ ఇది లో వెయిట్ వెహికల్ ఇది. సో స్పీడ్ వచ్చేసి 25 to 30 km/h పోతుంది ఇది. సో ఈ వెహికల్ వచ్చేసి లేడీస్కి, స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి వీళ్ళందరికీ సూటబుల్ అవుతుంది. సో దెన్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి i-Price+. సో ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్. సో ఇది వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 200 km/h పోతుంది. సో స్పీడ్ వచ్చేసి 70 km/h. సో దెన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 3 to 4 hours టైం తీసుకుంటుంది. సో దీనికి ఆల్మోస్ట్ 3 to 4 hours. సో 2.25 minutes కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎంప్లాయీస్కి డైలీ యూసేజ్ మోర్ దాన్ 100 kilometers ఎవరైతే యూజ్ చేస్తుంటారో సో వీళ్ళందరికీ యూజ్ఫుల్ అవుతుంది ఈ వెహికల్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్. ఈ డ్యూయల్ వెహికల్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఇది విలేజర్స్కి, సో మిల్క్ ట్రాన్స్పోర్టర్స్కి, వెజిటబుల్ ట్రాన్స్పోర్టేషను. సో ఆల్మోస్ట్ ఇది 250 kgs లోడ్ వరకు మెయింటైన్ చేస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 60 km/h పోతుంది ఇది. సో స్పీడ్ వచ్చేసి 25 to 30 km/h వచ్చేసి ఇది రైతు వారీగా బాగా ఉపయోగపడుతుంది ఈ వెహికల్. సో ఇది ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్కి వెజిటబుల్స్ కానీ, మిల్క్ క్యాన్స్ కానీ, వాటర్ క్యాన్స్ కానీ, సో ఎనీ ట్రాన్స్పోర్ట్కి బాగా ఉపయోగపడుతుంది ఈ వెహికల్. ఎస్పెషల్లీ ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. సో దీని ధర వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 75,000. సో నెక్స్ట్ దెన్ i-Price మోడలు. సో ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడలు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 200 kilometers వెళ్తుంది. సో స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 75 km/h పోతుంది ఇది. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 200 kilometers అంటే ఆల్మోస్ట్ 160-180 kilometers వరకు ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వెహికల్ బాగా ఉపయోగపడుతుంది. సో దెన్ దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,29,500 rupees పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. సో దెన్ లైట్ వెహికల్. సో లైట్ వచ్చేసి ఇది స్టూడెంట్స్కి, సో హౌస్ వైఫ్స్కి, సో సిటీలో తిరిగే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీని స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 25 to 30 km/h పోతుంది. సో ఈ వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్రబుల్ బీ టెక్నాలజీతో పోతుంది. ఇది ఆల్మోస్ట్ జపాన్ టెక్నాలజీతో చేశారు. ఇది కంపెనీ వచ్చేసి ఒకినోవా కంపెనీ.
నమస్కారం అండి. ఈరోజు మేము సన్ రైజ్ మోటార్స్లో ఉన్నాము గుంటూరులో. సో ఈరోజు ఒకినావా తరపు నుంచి కొత్త షోరూమ్ ఇనాగ్రేషన్ అనేది జరిగిందనమాట. సో నేను కంపెనీ తరపు నుంచి వచ్చిన డిప్యూటీ మేనేజర్ సుశీల్ కుమార్ మాట్లాడుతుండేది. సో మన ఒకినావా కంపెనీ గురించి చెప్పేదంటే ఇది 2015 నుంచినే మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది ఇది కంపెనీ. సో కరెంట్లీ ఇది వచ్చి కంప్లీట్లీ ప్యూర్లీ ఇండియన్ బేస్డ్ కంపెనీ అండ్ టోటలీ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఇన్ ఓన్లీ ఇండియా ఇట్ సెల్ఫ్ ఓన్లీ. మా యొక్క ఈ కంపెనీ ప్లాంట్ వచ్చి రాజస్థాన్ స్టేట్లో భివాడీ అనే ప్లేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో మొత్తం అన్ని బండ్లు ఈ తయారీ అనేది అసెంబ్లింగ్ అనేది అంతా అక్కడే జరుగుతుంది అనమాట. సో రెండోది మాకు ఈ బండి గురించి చెప్పాలంటే మాది టోటలీ 6 మోడల్స్ ఉన్నాయి. 3 లో స్పీడ్ మరియు 3 హై స్పీడ్. సో లో స్పీడ్ బండ్లు వచ్చి మనకి టోటలీ 3 వెహికల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ మైలేజ్ వచ్చి దీనికి ఒక టైం ఛార్జ్ చేస్తే లో స్పీడ్ వెహికల్స్ మనకి 50 నుంచి 60 కిలోమీటర్ దాకా మైలేజ్ వస్తుంది ఒక టైం ఛార్జ్ చేస్తే. అదే హై స్పీడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ మైలేజ్ వచ్చి ఒక టైం ఛార్జ్ చేస్తే మీకు 80 నుంచి 130 కిలోమీటర్ దాకా మనకి మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీనికి వచ్చి ఛార్జింగ్ చేసే టైమింగ్స్ వచ్చి టోటలీ 4 to 5 అవర్స్ కూడా ఉంది. యాజ్ వెల్ as సైమల్టేనియస్లీ 2 to 3 అవర్స్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు మనము ఈ బైక్ గురించి చెప్పినట్లయితే ఇది ప్రైస్ ప్రో అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ హై స్పీడ్ వెహికల్ ఇది. దీని స్పెషాలిటీ ఏమంటే టోటల్ ఇది 2 to 3 అవర్స్లోనే ఛార్జింగ్ అయిపోతుంది. ప్లస్ డిటాచబుల్ బ్యాటరీ ఇది. సో మనకి ఈ బ్యాటరీ ఇది ఏమంటే ఆప్షన్ బండిలోనే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాటరీ డిటాచబుల్ అంటే రిమూవ్ చేసి ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఎక్కడైనా బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీని కిందనే ఉంది బ్యాటరీ అనమాట. సో ఇంకోటి దీని వచ్చి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. ఇది వచ్చి మీకు 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మన రూరల్ ఏరియాలో కానీ ఎక్కడైనా బయట కానీ సిటీస్లో కానీ ఎక్కడ హంప్స్ బంప్స్ వచ్చినప్పుడు ఇది ఏమీ తగిలే అవకాశం లేదు. సో టోటల్ ఇది మీకు 120 kgs ఓవరాల్ వెయిట్ వస్తుంది ఇది బండి. ఇది వచ్చి టోటలీ 12 inches టైర్స్ ఉంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది ముందర మీకు. విత్ డిస్క్ కూడా ఉంది. ఇది టోటలీ డిస్క్ విత్ డిస్క్ కూడా వస్తుంది. సో దట్ సిటీ వెహికల్స్లో కానీ రూరల్లో కానీ పోవడానికి ఈ డిస్క్ బ్రేక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది కస్టమర్స్కి. సో దీంట్లో మళ్ళీ ఆప్షన్ ఏమంటే ఇది 72 volts బ్యాటరీ విత్ 30 Hz బ్యాటరీ. సో అదే చెప్పినట్లయితే ఒక టైం మీకు ఛార్జ్ చేస్తే డెఫినెట్లీ ఇది 80 నుంచి 90 కిలోమీటర్ వరకు మీకు మైలేజ్ వస్తుంది ఇది. దీని రేట్ వచ్చి మీకు 95,000 వరకు మీకు లభ్యమవుతుంది ఇది.
అంటే ఇది లోడెడ్ వెహికల్ అంటాము. అంటే దీన్ని మీరు టీవీఎస్ మొపెడ్ చూసింటారు ఆల్రెడీ మార్కెట్లో. దాని తరానే దీంట్లో మీరు లోడ్ అప్ టు 200 kgs టు 250 kgs వరకు మనకు లోడ్ వేసే అవకాశం ఉంటుంది. మంచి పుల్లింగ్ కెపాసిటీ ఉంది. దీనికి ఏమంటే 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి ఈ బండిలో కూడా. మీకు ఒకటి 28H బ్యాటరీ ఒకటి ఉంది, 35H బ్యాటరీ ఉంది, 55H బ్యాటరీ ఉంది. 20H బ్యాటరీ వస్తే మీకు 55 to 60 మైలేజ్ వస్తుంది ఒక టైం ఛార్జ్ చేస్తే. 35H బ్యాటరీ ఉంది. దీనికి ఒక టైం మీరు ఛార్జ్ చేస్తే మీకు దానికి 70 నుంచి 80 కిలోమీటర్ దాకా మైలేజ్ వస్తుంది. ఇంకోటి 55H బ్యాటరీ కూడా ఉంది దీన్ని సేమ్ మోడల్లోనే. ఆ మోడల్ కెపాసిటీ అయితే మీకు అప్ టు 100 to 110 వెహికల్స్ వరకు మీకు మైలేజ్ వస్తుంది, కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. ఇది సింపుల్ బండి అంటే చూసే కూడా సింపుల్ ఉంది, కానీ ఇది లోడ్ క్యారింగ్ వెహికల్. ముందర ఇక్కడ మీరు క్యారేజ్ కూడా పెట్టుకోవచ్చు, దానికి ఇది ఫెసిలిటీ ఇచ్చింది. సో వెహికల్ కూడా క్యారేజ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ మనకి లైక్ వాటర్ క్యాన్స్ కానీ, సిలిండర్స్ కానీ, లోడ్ వెహికల్స్ కానీ, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ దోబీ కానీ వాళ్ళంతా లోకల్ యూజ్ చేసే వాళ్ళ అన్ని వెహికల్స్కి యూజ్ అవుతుంది ఇది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ ఎన్నికల క్యారియర్ కూడా వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఫ్రంట్ మనం లోడ్ ఏమన్నా ఇక్కడ లగేజ్ పెట్టుకోవడం కానీ, సిలిండర్ పెట్టుకోవడం కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బేసిక్ ఎంట్రీ మోడల్ ఆఫ్ ది ఒకినావా కంపెనీ. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి వచ్చి ఒక టైం 2 to 3 అవర్స్లోనే ఇది 4 to 5 hours ఛార్జింగ్ అవుతుంది దీనికి మీరు ఒక టైం మైలేజ్ వచ్చి మీకు 50 to 60 కిలోమీటర్స్ ఒక టైం మైలేజ్ వస్తుంది ఒక టైం ఛార్జ్ చేస్తే. ఇది సింపుల్ కాలేజ్ స్టూడెంట్స్కి, లేడీస్కి, మళ్ళీ ఏజ్డ్ పీపుల్కి చాలా సూటబుల్ వెహికల్, లో హైటెడ్ వెహికల్, మంచి లెస్ వెయిటెడ్ వెహికల్. ఇది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి ఇది. బికాజ్ ఇంకొక స్పెషాలిటీ ఏమంటే ఈ వెహికల్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, యాజ్ వెల్ యాజ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. సో ఎస్పెషల్లీ ఫర్